రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. కాకినాడ జిల్లాలో ఎవరైతే 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి ఇప్పటి వరకు 5 రోజుల 9 గంటలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా చిన్న క్లూ కూడా లభించలేదు. ఆమె ఆచూకీ ఇప్పటి వరకు కూడా తెలియలేదు. పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి వెతుకులాడుతున్నా కానీ ఎక్కడా కూడా ఇంత క్లూ కూడా ఆమెకు సంబంధించింది తెలియలేదు. పోనీ ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే ఏదైనా జంతువు దాడి చేసిందా, లేదంటే ఏదైనా బావిలో పడిపోయిందా, బోరు బావిలో, లేదంటే ఏదైనా చెరువులో పడిపోయిందా, పోనీ నిజానికి ఏదైనా జరగరాంది ఒక ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కనీసం ఆ పాపకి సంబంధించిన క్లూ తెలిసేది. కానీ అటువంటిది ఏది కూడా తెలియట్లే. ఇక పాపతో పాటు వెళ్ళిన కుక్క ఏదైతే ఉందో అది మాత్రం క్షేమంగానే తిరిగి వచ్చింది, సురక్షితంగానే ఉంది. కాకపోతే దాని ఒంటి పైన కొన్ని గాయాలు ఉన్నాయి. సో ఆ గాయాలు ఎందుకు జరిగాయి, ఇంతకు ముందే జరిగాయా, పాపతో పాటు వెళ్ళిన తర్వాత జరిగాయా అనే దాని గురించి పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తూ ఉన్న పరిస్థితి. ఆల్రెడీ వెటర్నరీ డాక్టర్స్తో దానికి టెస్ట్ కూడా చేపిస్తున్నారు, ఎక్స్రే కూడా తీపిస్తారు, బ్లడ్ టెస్ట్ కూడా చేపిస్తారు. అవి ఏమైనా ఒక జంతువు ఘాట్లా, లేదంటే ఏదైనా పదునైన ఆయుధంతో దాన్ని గుచ్చడానికి ట్రై చేశారా, లేదంటే ఏదైనా రాళ్లతో కొట్టారా, ఇలా ఎందుకు దానికి గాయాలు అయ్యాయి అనే విషయాన్ని ఖచ్చితంగా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్గా ఈ ఇష్యూకి సంబంధించి మేము కొన్ని కామెంట్స్ని చూస్తూ ఉన్నాం. సో పోలీసులు ఇంతలా వెతుకుతున్నారు, పాప అసలు ఎక్కడా కూడా దొరకట్లే. సో సాధారణంగా అడవంటేనే క్రూర మృగాలు ఉంటాయి, కానీ ఈ కాకినాడ దగ్గర ఏదైతే ఈ అగ్రహారం ఉందో ఆ అటవీ ప్రాంతం దగ్గర పెద్ద పెద్ద జంతువులు ఏమీ లేవంట, ఎలుగుబంట్లు లాంటివి కూడా పెద్దగా లేవంటూ కూడా చెప్తున్నారు. కానీ మరి సర్పాలు ఏమైనా ఉన్నాయా, పెద్ద పెద్ద పాములు ఏమైనా ఉన్నాయా, కొండ చిలువలు ఏమైనా ఉన్నాయా? మీ అందరికీ బాగా తెలుసు, కొండ చిలువ కనిపించడానికి ఒక 6 అడుగులు 10 అడుగుల నుంచి కూడా ఉంటుంది. కానీ ఆ కొండ చిలువ ఒక పెద్ద ఒక బర్రె లాంటిదాన్ని, ఒక ఆవు లాంటిదాన్ని కూడా అది నోట్ను పట్టుకుని కరిచి మింగేస్తుంది కొండ చిలువ. మరి అలాంటి ప్రమాదం ఏదైనా జరిగిందా? ఇప్పుడు పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి ఎవరైతే మా రెడ్ టీవీని చూస్తున్నారో కొంతమంది కమెంట్స్ ఆ రకంగా పెడుతున్నారు. ఇన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా పాప ఆచూకీ లభించలేదు. సీసీటీవీ ఫుటేజెస్ కూడా చెక్ చేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా పాపు ఆచూకీ లభించలేదు. తండ్రిని ఎంక్వైరీ చేశారు, తల్లిని ఎంక్వైరీ చేశారు, తండ్రికి సంబంధించిన స్నేహితుని ఎంక్వైరీ చేశారు, ఆ ఊర్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ఎంక్వైరీ చేశారు, గంజాయి టెస్టులు చేశారు, తండ్రి కూడా గంజాయి టెస్టులు చేశారు. అయినా కానీ పాప ఆచూకీ తెలియట్లే. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఎవరిపైన అనుమానం ఉందా, వారు ఏదైనా చేశారా, అందుకే పోలీసులకి ఈ మిస్టరీ అంతు చిక్కట్లేదా అనే ప్రశ్నలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇక మరి నిజంగానే ఆ అటవీ ప్రాంతంలో ఖచ్చితంగా భారీ పాములైతే ఉంటాయి, భారీ అడుగులుగా ఉన్న పాములైతే ఉంటాయి, కొండ చిలువు లాంటివి ఉంటాయి. సో అనొద్దు, కానీ ఆ రకంగా ఏమన్నా దాడి జరిగిందా? ఎందుకంటే కనీసం తెలీదు, మీరు వినే ఉంటారు. ముఖ్యంగా ఇటువంటి అటవీ ప్రాంతం దగ్గర ఉన్న ఊర్లలో మేకలు కావచ్చు, ఆవు దూడలు కావచ్చు, గేదె దూడలు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్న చిలువున బారిన పడి అవి చనిపోతాయి. తర్వాత వాటికి ఏమైందన్న విషయం కూడా తెలియదు. సో అలాంటిది ఏమైనా జరిగిందా, ఏదైనా ఒక పెద్ద జంతువు మింగేసిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎస్, గత కొన్ని రోజుల నుంచి ఆ ఊరు ప్రజలే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా జాహ్నవికి ఏమీ కాకూడదని చెప్పి అందరూ కూడా వారి యొక్క గాడ్స్, ఎవరైతే దేవుళ్ళు ఉంటారో వారందరినీ కూడా మొక్కుతున్నారు. భగవంతుడా, జాహ్నవి ఎలా అయినా సరే ప్రాణాలతో బయటపడాలి, ఆమె క్షేమంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, ఎవరి బారిన పడకూడదు, ఎటువంటి క్రైమ్ జరగకూడదు, ఒకవేళ కిడ్నాప్ చేసినా కానీ క్షేమంగా రావాలని చెప్పే మా రెడ్ టీవీ వీక్షకులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు, ఆ పాప క్షేమంగా ఉండాలని చెప్పి. కానీ ఇప్పటి వరకు కూడా కనీసం ఇంత క్లూ కూడా లేదు. ఏదో ఒక క్లూ దొరికింది, కుక్క ద్వారా క్లూ దొరికిందంటూ కూడా చెప్తున్నారు. సో దాని ద్వారా ఏమీ
పురోగతి సాధించలేకపోయారు. పెంపుడు కుక్క ద్వారా వాసన పసిగట్టి పాప ఎక్కడుందో ఆచూకీ తెలుసుకోవడం కష్టం. అది చూస్తే అది కొంచెం పిచ్చి కుక్కలా అనిపిస్తుంది. అలాగే అక్కడ జనాల్ని చూసి అది భయపడుతుంది. దాని ద్వారా ఎలా కనిపెట్టగలుగుతారు అని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. డ్రోన్స్ కెమెరాస్ తో పాటు మీరు థర్మల్ కెమెరాస్ కూడా ఉపయోగించండి, ఏదైనా ఆచూకీ లభించే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటి వరకు 40 ఎకరాలకు సంబంధించిన పామ్ ఏదైతే తాట ఉందో దాన్ని పూర్తిగా వెతికారు. పక్కన ఉన్న 500 ఎకరాలు వెతికారు, ఇటు పక్కన ఉన్న 500 ఎకరాలు మొత్తం కూడా వెతికారు. ఎక్కడా కూడా ఎంత క్లూ కూడా దొరకలేదే. ఇక చివరికి పాప యొక్క ఏదైతే ఆమె ఇంతకుముందు వేసుకున్న దుస్తులు ఉంటాయో ఆ స్మెల్ ని డాగ్స్ కి చూపించి ఇప్పుడు వెతికే ప్రయత్నం చేస్తానంటూ కూడా చెప్తా ఉన్నారు. అది ఇప్పుడు బయటకు వచ్చిన వార్త. అది మొదటి నుంచి చేస్తున్నారు, అయినా కానీ ఎక్కడ కూడా పురోగతి లేదు. సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేస్తూ ఉన్నారు. కేవలం అక్కడే కాకుండా తర్వాత ఆటో జంక్షన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, కేవలం అగ్రహారమే కాదు. ఇది కాకినాడ జిల్లా తుని మండలం దోనపాక పంచాయతీ, ఏదైతే దండవాక పంచాయతీ. సో ఇటువంటి ఏరియాస్లో కూడా బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, టోల్ గేట్స్ కావచ్చు, జంక్షన్స్ కావచ్చు, ఆటో స్టాండ్స్ కావచ్చు, ఇటువంటి ప్లేసెస్లో కూడా ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించాలి. అలా పరిశీలిస్తేనే ఖచ్చితంగా పాప ఆచూకీ తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రీసెంట్గా ఉత్తరప్రదేశ్ నుంచి కొంతమంది ఎవరో వచ్చారు, కుక్కను పట్టుకోవడానికి ప్రయత్నించారంటూ కూడా చెప్తున్నారు. అంటే కేవలం దాన్ని పట్టుకోవడం కోసమే ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చారా, లేదంటే ఉత్తరప్రదేశ్కి ప్రాంతానికి సంబంధించిన వారు అక్కడ ఉండడం వల్ల వారు పట్టుకోగలిగారా? ఈ విషయం గురించి కూడా ఒక క్లారిటీని అయితే వారికి ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే పాప కిడ్నాప్ అయిందా, పాపకి ఏదైనా అయ్యిందా, పాప ఏదైనా జంతువు బారిన పడిందా అనే విషయం లేదు, క్లారిటీ లేదు. కాబట్టి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. అట్ ద సేమ్ టైం క్లారిటీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 10 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. డ్రోన్స్ని యూజ్ చేస్తున్నారు. అత్యాధునిక నిపుణం కలిగిన ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసి పరికరాలు ఉంటాయో వాటితో పాటు కూడా